ఎట్టి పరిస్థితుల్లో సామీల్ అనే వ్యక్తి ఎవరికి ఊడిగం చేయలేదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఓకే, ఆయన తను యువకుడుగా ఉన్నప్పుడే చాలా ప్రాంతాల లోపల అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని తను చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్లో పనిచేసిండు, టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిండు కాబట్టి మందల సామీల గుర్తింపు ఉంది, వచ్చిందని చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ పార్టీలతోటి సంబంధం లేకుండా పార్టీల లోపల రాజకీయంగా తను ఒక వెలుగు వెళ్ళడానికంటే ముందే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని గ్రామాల లోపల పనిచేసిన వ్యక్తి. అంబేద్కర్ అంటే ఏందో అర్థం కాని పల్లెల లోపల చాలా గ్రామాల లోపల అంబేద్కర్ విగ్రహాలని నెలకొల్పి అంబేద్కర్ భావజాలాన్ని కోసం పనిచేయడమే కాకుండా చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నటువంటి వాళ్ళకి ప్రైవేటు కాలేజీలలో సీట్లు మాట్లాడి హెల్ప్ చేసి వాళ్ళ యొక్క విద్య అభివృద్ధికి వారి యొక్క ఉనికికి తోడ్పడ్డటువంటి వ్యక్తి. ఆయనే ఈరోజు పదవుల కోసము పార్టీలో మారిండు, లేదంటే ఎవరికో బానిసత్వం చేస్తాడంటే నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి బానిసత్వం చేయడు. అందులో మందల సామీలన్న అస్సలు చేయడు. బానిసత్వం అనేటువంటి మాటకు సామీలన్న డిక్షనరీలో బానిసత్వం అనేటువంటి పదానికి చోటు లేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్న తుంగతుర్తి ఇప్పుడు ఎట్లుంది? సంవత్సర కాలంగా మందల సామీలన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎట్లుంది? ప్రశాంతంగా ఉంది చెప్తున్నా. ఇదివరకు లేదు బ్రదర్, ప్రశాంతంగా అనేటువంటి లేదు. ఇప్పుడు గాదర్ కిషోర్ 10 సంవత్సరాల కాలం లోపల ఏ పల్లెని చూసుకున్నా ప్రశాంతంగా లేదు. ప్రతి పల్లె లోపల యువకుల్ని ఏ రకంగా తన పార్టీలో జాయిన్ చేయించుకోవాలి, ఒకవేళ జాయిన్ అయినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా దాడులకు ఒత్తిళ్లకు పురిగొల్పాలి, జాయిన్ కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్ల లోపల గంజాయి ప్యాకెట్లు విసిరేసి బ్లాక్మెయిల్ చేసి పార్టీలలో ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఎవడి భూమికి కబ్జా పెట్టాలి, ఎవడి భూమిని తన అనుచరులతోటి కబ్జాలు పెట్టిస్తూ పక్క టీముకు అమ్మిస్తూ ఒక రియల్ ఎస్టేట్ దళారీ బ్రోకర్ లాగా పనిచేయాలి అనేటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. భూములు ఇవ్వనటువంటి వ్యక్తి, పార్టీలో జాయిన్ కాని వ్యక్తుల మీద ప్రెజర్ లేదు. మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని మీరు బ్రోకర్ అని మాట్లాడుతున్నారు కదా. బ్రోకర్ అంటే ఆ పని చేస్తే అంటున్నాం, చేసిండు కాబట్టి అంటున్నాం. కొత్తగా మేము చేసింది ఏం కాదు, మేము మాట్లాడేది ఏం కాదు. ప్రతి చోట రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటు అనేటువంటిది అది రియల్ ఎస్టేట్ సంస్థలకు వర్తిస్తుందేం కానీ ఆయన కబ్జాలు భూదందాలు చేసిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసిండంటే లిటికేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని టేక్ ఓవర్ చేసుకొని తన అనుచరులని ఉసిగొల్పి, అరే తమ్మి నీకు అర్థం కావట్లేదు, ఇంకా విషయం మర్చిపోయినా, భూమిని కబ్జా చేయడం కోసం ప్రాణాలు తీసినటువంటి చరిత్ర టీఆర్ఎస్లో ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ది, టీఆర్ఎస్లో ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ అనుచరులది. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏ ఆధారం ఏంది? బండ్రావరం ఎక్స్ రోడ్ తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండల కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి బండ్రావరం ఎక్స్ రోడ్లో 12 ఎకరాలకు సంబంధించినటువంటి మామిడి తోట వెలుగు అంజయ్య ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు చంపబడ్డాడు? ఆయన బినామీలు అందులో లేరా? ఆయన బినామీ ఇమ్మడి సోమనేర్ సాయంత్రంలో లేడా? గాదర్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క బినామీ ఇమ్మడి సోమనేర్ సాయంత్రంలో లేడా? ఎంత దారుణంగా చంపబడ్డాడు. మామిడి చెట్టు ఈ సైజు హైట్ ఉంటుంది, దానికి ఈ సైజు ఉంటుంది. ఈ సైజు హైట్ ఉన్నటువంటి కొమ్మకి ఎవడన్నా ఉరేసుకుంటాడా? చేసుకుంటాడా? మనిషి మామూలుగా ఇంత హైట్ ఉంటాడు, ఆయన 5.5-6 అడుగులు, 5.5 దాకే ఉంటాడు, 5 అడుగులు పక్కా ఉంటాడు. ఆ చెట్టు కొమ్మ ఇంత ఉంటుంది, ఈ కొమ్మకి ఉరేసుకుంటాడు ఎవడన్నా? చావాలనుకునేవాడు. అంటే ఇది ఎమ్మెల్యే సూచనలతోటి ఎమ్మెల్యే బినామీలు, మాజీ అయిపోయాడు, ఎప్పటికీ మాజీగానే ఉంటాడు. ఆ మాజీ ఎమ్మెల్యే ఈ హైట్లో ఉన్నటువంటి చెట్టు ఆయన పెట్టిన టార్చర్ వల్ల ఉరేసి చంపిర్రు. ఉరేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కనీసం ఒక హైట్ చూసుకుంటాడు కదా, కాళ్ళు నేలకు తగలకూడదు కదా. బేసిక్ కదా అది. కాళ్ళు నేలకు తగిలితే నువ్వు ఎంత సావాలనుకుని చచ్చిపోవు కదా. ఆ స్పృహ మర్చిపోయి చిత్రహింసలకు గురి చేసి చంపిర్రు. అంత పెద్ద కేసుని తన అధికార మదంతో క్లోజ్ చేపించింది. దీని మీద బహిరంగ చర్చకు రాగలడా? ఎమ్మెల్యేనే చేపించినాను మీరు 100% బలంగా చెప్పగలుగుతారు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది ఎవరు? ఈ చంపబడ్డ వెలుగంజయ్య ముదిరాజు యొక్క పెద్ద భార్య. ఇల్లు ఎక్కడ అనుకుంటున్నావు? ఇల్లు మా ఇల్లుకు 100 మీటర్ల దూరంలో, మా ఊర్లో తుంగతుర్తిలో 100 మీటర్ల దూరంలో ఉంటుంది ఆమె వాళ్ళ ఇల్లు. కేవలం 100 మీటర్లు. వాళ్ళు ముదిరాజు, మేము మాదిగ సామాజిక వర్గం.
అయినప్పటికీ కూడా వరుసలతో పిలుచుకున్నటువంటి అలవాటు కలిగినటువంటి వ్యక్తులము, కుటుంబ సంబంధాలు ఉన్న వ్యక్తులము. మా ఇంటికి వస్తే నేను వీడియో తీసిన ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఆ పెద్దవాడు ముసలావాడ చెప్తుంది ఎవరిని కల్పించిర్రు ఆ భూమి కొనుగోలు చేయడం కోసం ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిర్రు అని. ఓ రిపోర్టర్ పేరు చెప్పుద్ది, మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుద్ది, తీసుకుపోయిన రైస్ మిల్లు అన్న పేరు చెప్పుద్ది, రైస్ మిల్లులో కూర్చోబెట్టి ఏమేమి మాట్లాడారని చెప్పుద్ది. ఆమె కట్టుకథలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, పెద్ద ఆవిడ ఉండదు కదా. తన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ని ఆసరా చేసుకొని ఆ భూమిని కబ్జా పెట్టాలని చూసారు. కుదరని పక్షం లోపల ముసలోని చంపేసి భూ కబ్జాలు ఇవి ఒకటే కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే గారు ఇంత అరాచకానికి ఇంత కిరాతకంగా ప్రవర్తించినా అని అనిపిస్తుంది మాకు. తిరుమలగిరి ఎక్స్ రోడ్లో ఒక గౌడ సోదరుని అడ్డం పెట్టి 7 ఎకరాల భూమిని కబ్జా పెట్టలేదా? అడుగు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అంటే మీరు ఏం క్వశ్చన్స్ అడగాలని అర్థం కావట్లేదా, తెలియట్లేదా, నాకు తెలియట్లేదు. గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి ఒక పెద్ద భూ కబ్జాదారుడు. గాదర్ కిషోర్ కుమార్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడే అనుకుందాం కొద్దిసేపు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనుకుందాం కొద్దిసేపు. ఓకే, నీ పాయింట్ ఆఫ్ లో నాయకుడు, ఓకే, నేను కాదనను. ఉద్యమ నాయకుడు అయితే కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నాయకుడు అయితే కాదు, ఓకే, పక్కన పెట్టేసి. అంతకుముందు తన ఆస్తులు ఎంత, తన అమ్మ తన నాన్న ఎంప్లాయీస్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇద్దరు కుటుంబం లోపల ఎంప్లాయీస్ ఉంటే ఎంత ఆస్తి కూడా పెట్టగలరు. అట్లాంటిది ఓ 20 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తున్నాం మనం, ఓ 15 ఏళ్ల క్రితం ముచ్చట చెప్తున్నాం. అప్పుడు ఎంత ఆస్తి ఉంటుంది. కేకే కన్స్ట్రక్షన్స్ అని పెట్టి అత్తగారు ఊర్లో వేములవాడ లోపల భూములు కొట్టేంత ఆస్తులు అయితే రావు కదా ఇద్దరు ఎంప్లాయీస్ తోటి. ఓకే, పాయింటా. పస్తాల్ అనేటువంటి విలేజ్ లోపల 90 ఎకరాల భూమిని ఇమ్మడి సోమనరస అయినటువంటి తన బినామీ ద్వారా కొనిచ్చేంత స్థాయి రాదు కదా ఇద్దరు ఎంప్లాయీస్ తోటి. వస్తుందా? ఎవరికో తగిలినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఎవరికేం కిషోర్కే, మాజీ ఎమ్మెల్యే కిషోర్కే, ఎవరికి ఎందుకు? మనం మాట్లాడుతూ నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా నేను. అర్థమైందా? చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు ఆయన కబ్జాలు. అది అంటే మీరు ఏదో అధికార పార్టీ నాయకులు కాబట్టి ఆయన ఓడిపోయిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. చల్లుడు ఆయన బురదలో ఉంటాడు ఎప్పుడు. పాయింట్ నెంబర్ 1, ఎవరు చల్లాల్సిన పని లేదు. ఆయనను ఎవడు క్వశ్చన్ చేయడు కాబట్టి ఆయనని ప్రశాంతంగా ఉండ అనుకుంటాడు. కానీ క్వశ్చన్ చేసేది ఫ్రమ్ ద బిగినింగ్ నేనే. ఆయన బురదలోనే ఉంటాడు. రెండోది ఏంటంటే ఆయన ఓడిపోయిండని ఇప్పుడు మాట్లాడతలేను నేను. ఇంతకంటే బలంగా ఆయన పవర్లో ఉన్నప్పుడు మాట్లాడినా. అందుకే కదా నా మీద దాడి చేయించింది. దాడి చేయించిండా? 100% దాడి చేయించిండా? 100%. ఇదే ప్రశ్న నేను వారిని అడిగితే పాల్వై నాగేష్ అనే వ్యక్తి ఏదో సంఘాలలో అది ఇది బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం వల్ల వారి మీద ఎవరో చేసినట్టు మనకు సంబంధం లేదు, ఆయనే హైలైట్ అవ్వడం కోసమే నన్ను టార్గెట్ చేసిందని ఆయన మాట్లాడు. బ్లాక్మెయిల్ అనే మాట వాడిండా? షూర్. గాదర్ కిషోర్, నేను ఈ మాట అనకూడదు, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి చెప్పు తీసుకొని తంత. గాదర్ కిషోర్ పాల్వై నగేష్ బ్లాక్మెయిల్ చేస్తుండ అనే మాట నువ్వు మాట్లాడితే ఇదేంటిది? దీంతో తంత. ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతుండంటే, తమ్ముడు వినండి, రాజకీయంగా ప్రత్యర్థులం. ఆయన ఒక విధానాలతో ఉన్నాడు, నేను ఒక విధానాలతో ఉన్నా. నువ్వు విమర్శ చేయి. ఏం విమర్శ చేస్తావు? నీ విధానాలు నువ్వు చెప్పు, నా విధానాలు నేను చెప్తా. బ్లాక్మెయిల్ ఎవరు చేసినాం? ఆయన ఒక్కని విషయంలో కాదు, నా 16-15 సంవత్సరాల ఉద్యమ జీవితం అనుకో, రాజకీయ జీవితం అనుకో, ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ప్రతి జీవితంలో నేను ఏ ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఆయన నిరూపించిన దేనికంటే దానికి ఉంటా. యాక్చువల్గా వినండి, లెట్ మీ ఫినిష్. నేను చెయ్యను. ఇంకేదైనా మాట్లాడు, తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాను, ఓకే. నాకు ఒక విధానం ఉంది కాబట్టి ఆ విధానం లోపల నేను నా రాజకీయ వాయిస్ను వినిపించాలనుకుంటా కాబట్టి ఆరోపణ చేసింది అనుకుందాం. బ్లాక్మెయిల్ ఏంది? యూజ్లెస్ ఫెలో. బ్లాక్మెయిల్ ఏంది? నీది కదా అలవాటు. పార్టీలలో జాయిన్ చేయకపోతే గంజాయి ప్యాకెట్లు ఇప్పించుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడము. చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు. నేను చెప్పు తీసుకుని కొడతా అనేటువంటి మాట మాట్లాడడం ఆయనకు ఇబ్బంది అనిపించవచ్చు, లేదంటే నీకు ఇబ్బంది అనిపించచ్చు, లేకపోతే ఆయన అనుచరులకు ఇబ్బంది అనిపించచ్చు. కానీ నిజాయితీగా పనిచేసేటువంటి ఏ వ్యక్తి మీద అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా నేను విమర్శించేటప్పుడు ఎక్కడ కూడా ఆడు వీడు అరే తొరే అని మాట్లాడలే. ఇంత అగ్రెసివ్గా నేను మాట్లాడలే. ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటున్నా. ఫస్ట్ టైం గాదర్ కిషోర్ అనే వ్యక్తి, నేను ఎంత జెన్యున్గా పనిచేస్తాను అందరికంటే గాదర్ కిషోర్ కెరక. ఎందుకు చెప్పనా? ఆయన నన్ను కొనడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండో ఆయన కెరక, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కెరక. బ్లాక్మెయిల్ దేనికోసం చేస్తారు? డబ్బుల కోసం, అధికారం కోసం, పలుకుబడి కోసం, ఓకేనా? డబ్బుల కోసం అనుకో. బ్లాక్మెయిల్ డబ్బుల కోసం. దీంట్లో నేను దేంట్లో లేను కదా.
నీ దగ్గరికి వస్తే నువ్వు చెప్పేటువంటి విషయాలు వింటే నాకు పవర్ వచ్చేది, లేదంటే పవర్కు దగ్గరగా ఉండేవాడిని, పైసలు వచ్చేటివి, రెస్పెక్ట్ వచ్చేటివి. మరి అట్లాంటప్పుడు బ్లాక్మెయిల్ అయిన వాడే ఎట్లా మాట్లాడతావు? ఈరోజు పవర్ ఉంది, పవర్ లేదనే మాట కాదుడా. ఇంత దిగజారి నా గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలే నాకు తెలిసి. ఇప్పుడు మాట్లాడిన నువ్వు అంటున్నావు కాబట్టి ఆయన ఆ మాట మాట్లాడితే నా చెప్పు సమాధానం అవుద్ది. ఎందుకు ఇంత బోల్డ్గా రియాక్ట్ అవుతున్నారు? బోల్డ్ కాదు మన తమ్ముడు, బోల్డ్ కాదు. ఏంటంటే పనిచేస్తున్న వ్యక్తులము, నీ రాజకీయంగా నిన్ను ఓడగొట్టి 52,000 మెజారిటీతో సామీలను గెలిపించుకునే దాంట్లోపల నిన్ను రాజకీయంగా బొందబెట్టే కాడ నేనున్నా. నా విధానాలు ఏమన్నా తప్పుంటే నువ్వు మాట్లాడు. నన్ను బ్లాక్మెయిల్ యాటిట్యూడ్, బ్లాక్మెయిల్ చేస్తారని మాట్లాడితే ఏమేం చేసినా చెప్పాలి కదా. నేను చెప్తా, నిన్ను భూ కబ్జాకారంటే చెప్తా, అవినీతి కుంభకోణం చేసినట్టే చెప్తా. ఇప్పుడు మాట్లాడుతున్నా, అస్సలు మాట్లాడకూడదు. ప్రజలు మాట్లాడుకునే విషయం ఒక చెప్తా నీకు. మహిళా ప్రజాప్రతినిధులు గ్రామాలు వదిలిపెట్టి నువ్వు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పట్టణాల బాట పట్టిరు? ప్రజలు మాట్లాడుకుంటారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఢిల్లీకి తీసుకెళ్ళి నువ్వు చిల్లరగా బిహేవ్ చేసినట్టు ప్రజలు మాట్లాడుకుంటారు. నేను కాదు చెప్పు తీసుకొని కొడతా అనే మాట పాల్వాయి నాగేష్ మాట్లాడుతుండు. ఎందుకు మాట్లాడుతుండు? తమ్ముడు ఏం చెప్పిండు? బ్లాక్మెయిల్ చేసిండు పాల్వాయి నాగేష్ అనే మాట్లాడినావు కాబట్టి దానికి నా సమాధానం చెప్పు. కానీ ప్రజలు మాట్లాడుకునే విషయాలు చెప్తున్నాడు నేను. బ్లాక్మెయిల్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అనేది తనది. ప్రజలు మాట్లాడుకునే విషయాలు. మహిళా ప్రజాప్రతినిధులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఢిల్లీకి తీసుకుపోయినటువంటి మహిళా ప్రతినిధులతో ఏ విధంగా ప్రవర్తించినవు? ఇవన్నీ కదా. నీ బెస్ట్ ఫ్రెండు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక జేఏసీ లీడరు అవసరం కోసం తనకు వస్తే తన మహిళా కుటుంబ సభ్యులతో ఏ విధంగా ప్రవర్తించడం అనేది ఆడియోస్ ఉన్నాయి మా దగ్గర. మేము ఎందుకు పెట్టలేదు? తన పర్సనల్ కాబట్టి, తన వ్యక్తిత్వం అంట తగలబడ్డది కాబట్టి ఎందుకు మాట్లాడలే? అవతల ఉండదు మహిళలు కదా, వాళ్ళ మాట్లాడాలి. నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూసినప్పుడు మేము కూడా మాట్లాడతాం కదా. ప్రజలు మాట్లాడుకునే విషయాలు చెప్పింది నేను. ఇవన్నీ కాదా ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఇదే సిగ్నేచర్ స్టూడియో తోటి నియోజకవర్గం తిరగండి. పాల్వాయి నాగేష్ ఎక్కడ బ్లాక్మెయిల్ చేసినట్టున్నా ముక్కు నేలకు రాస్తా. నా తుంగతుర్తి పుట్టిన గడ్డ మీద బ్లాక్మెయిల్ చేయలేదని నిరూపిస్తే మరి దాని దేనికుంటాడు?